ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయన నిరుద్యోగులు మాట్లాడితే కేసీఆర్ ఏమో తారనాగట్టు విద్యానగర్ వరకు పోలీసులను పెట్టి క్యాంపస్ నుంచి రానియకుండా చేసిండు. రేవంత్ రెడ్డి వచ్చిన ప్రజాప్రభుత్వంలో, ఇందిరమ్మ ప్రభుత్వంలో అర్ధరాత్రి మా ప్రత్యూషం విధంగా నాగం చేస్తే ఈయన 18 నెలల్లోనే నిరుద్యోగులు ఉసురు తీసుకున్నాడు. ఇవాళ 3 గ్రూప్ 1 అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారు. అవునా కాదా? ఇవాళ ఇక్కడ ఉన్న పెద్దలంతా వాళ్ళు రాజకీయాలకు అతీతంగా మనం పిలిస్తే ఎందుకు వచ్చిరంటే మన బాధని చట్టసభల్లో ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లడం. ఇక్కడికి వచ్చిన పోలీసులు కానీ మీడియా మిత్రులు కానీ దయచేసి ఎండలో ఉండకూడదు, నీడకు రండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మనం ఒకటే చెప్పాలి, అయ్యా రేవంత్ రెడ్డి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే నీ ఉద్యోగాలు ఊడగొడతామని. అందరు ఎమ్మెల్యేలకి మంత్రులకి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే మీ ఉద్యోగాలు పక్క, మాకు ఉద్యోగాలు ఇవ్వకపోతే. ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యే ఎలక్షన్ లో కాంగ్రెస్ గ్రాఫ్, ఎమ్మెల్సీ ఎలక్షన్ లో, ఎంపీ ఎలక్షన్ లో 8 సీట్లు పోయినాయి. పంచాయతీ ఎలక్షన్ లోపు మీరు నోటిఫికేషన్ ఇచ్చి ఖాళీలు భర్తీ చేయకపోతే వార్డు మెంబరు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, కౌన్సిలర్, కార్పొరేటర్ దగ్గర నుంచి 50,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. మనందరం కూడా రాబోయే ఎన్నికల్లో నిరుద్యోగులకు అన్యాయం జరిగితే ఈ కాంగ్రెస్ పార్టీని బొందబడదామా లేదా? ఖచ్చితంగా చెప్తున్నాం. ఇక్కడ ఉన్న బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, మిగతా ప్రజా సంఘాలు కానీ నిరుద్యోగులతోటే ఉంటారు. ఇక్కడ మన కృష్ణన్న గారు ఉన్నారు, అదేవిధంగా పృథ్వీరాజ్ ఉన్నాడు. మనం ఖచ్చితంగా ఈ యుద్ధాన్ని గెలవబోతున్నాం. మీరు దయచేసి ఈ పిడికిలు ఏ విధంగా అయితే ఏకంగా ఉంటుందో అట్లా కాండి. నిరుద్యోగి మేలుకో, విద్యార్థి మేలుకో, మేలుకో. మీరు దయచేసి ఉద్యమ పందా మారింది. గతంలో లాగా రాస్తాలో కొర్రు, ధర్నాలు, ఆమరణ దీక్షలు చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాని క్రియేటివ్ గా వాడుకుందాం. ఢిల్లీలో 3,000 పత్రికలు ఉంటాయి, 500 ఛానల్స్ ఉంటాయి. సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ ఇజ్జత్ ఎట్లా తీయాలి, సోనియా గాంధీకి ఎట్లా పెట్టాలి పోస్టు, ప్రియాంక గాంధీకి ఎట్లా పెట్టాలి. ఇక్కడ అయిపోయింది. బీహార్ లో, తమిళనాడులో నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అక్కడ హామీలు ఇస్తున్నారు. తెలంగాణలో అన్ని జాబ్ క్యాలెండర్ అమలు చేసినట్టు జాబ్ క్యాలెండర్ అమలైందా? మొదటి కేబినెట్ లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పిండు. రేవంత్ రెడ్డి చేసిండా? మరి మాట ఆడి తప్పిన ఏమంటారు? అది ఏమంటారు ఆయనకే తెలుసు. ఆయన ఏమంటారు? గుంపు మేస్త్రి అంటాడు. గుంపు మేస్త్రి పని కూడా కమ్యూనికేషన్, కోఆర్డినేషన్ ఉంటది. గుంపు మేస్త్రి కింద కూలోళ్ళ దగ్గర నుంచి, కార్పెంటర్ దగ్గర నుంచి అందరితో కోఆర్డినేషన్ చేసుకోవాలి కదా. 18 నెలల్లో కనీసం మీతో చర్చించని ప్రభుత్వమా? డెమోక్రసీ అంటేనే డిబేట్, డిస్కషన్, డైలాగ్ ఉంటది. అలాంటిది రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు నిరుద్యోగులతో ఎందుకు చర్చలు జరపలేదు? కృతజ్ఞత లేని ముఖ్యమంత్రి. ఆయనేమో అహంకారంతో, నియంతృత్వంతో అంధకారంలోకి పోయిండు. ఈయనేమో బలుపు, అహంకారము, నాకే అన్ని తెలుసు అనుకుంటుడు. ఇమీడియట్ గా మీరు చర్చలు జరపకపోతే మిమ్మల్ని, కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడం ఖాయం. మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మంచి చేస్తే నెత్తిన పెట్టుకుంటాం, చెడు చేస్తే బండకేసి బాస్తాం. వాడు రేవంత్ రెడ్డి అయినా, మోడీ అయినా, కేసీఆర్ అయినా, ఎవరైనా సరే. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు